వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం కామెంట్స్ గురించి తెలుసుకుంటున్నాం. సో కామెంట్స్ మనం ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు కింద యూట్యూబ్ కామెంట్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో కామెంట్ పెడతారు, ఇంకా ప్రతి చోట కామెంట్ అంటే ఏంటి? సపోజ్ మీకు వీడియో నచ్చింది అనుకోండి, మీ ఒపీనియన్ ఏం చెప్తారు? నచ్చింది అన్న, సూపర్ అన్న, వీడియో కంటెంట్ బాగుంది. ఒకవేళ మీకు వీడియో నచ్చలేదన్న, అన్న ఈ కంటెంట్ ఏం బాగాలేదు, మంచి కంటెంట్ ఇవ్వండి అని మీరు పైథాన్ లైఫ్ కింద కామెంట్ పెడతారు. ఎవరికైనా చూడండి. సో మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా కామెంట్లు పెడుతుంటారు మీరు, అంతేగా బ్రో? సో ఇప్పుడు మరి మన ఒపీనియన్, మీ ఒపీనియన్ మీరు చెప్తుంటారు కామెంట్స్ రూపంలో. అదేవిధంగా మనకు ఇక్కడ మన పైథాన్ లాంగ్వేజ్లో మనకు కామెంట్స్ అనే టాపిక్ ఉంది. ఇది ఏమవుతుందంటే మనం ఒక లాజిక్ రాస్తున్నాం, ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం. సో ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు మనం ఏంటి, ఆ ప్రోగ్రామ్ రాసిన తర్వాత మనకు మర్చిపోతాం ఏ లాజిక్ యూజ్ చేస్తాం. సపోజ్ ఒక లాజిక్ రాసామనుకుందాం, ఆ లాజిక్ అనేది మీరు కొన్ని రోజుల తర్వాత 1 మంత్ తర్వాతనో 2 మంత్స్ తర్వాతనో మర్చిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అప్పుడు మనం అదే కనుక కామెంట్స్ పెట్టి రాసుకుంటే మనకు చాలా యూస్ఫుల్ అవుతాయి. సో కామెంట్స్ అంటే ఏంటి? అక్కడ ఉన్న లాజిక్ కావచ్చు, అక్కడ ఏముంది మ్యాటర్, దానికి సంబంధించి రాసుకోవడం, గుర్తుపెట్టుకోవడానికి కావచ్చు. ఓకేనా? సో ఏమవుతుందంటే ఇక్కడ కామెంట్స్ అనేవి మనకు నోట్స్ లాగా యూజ్ అవుతాయి, క్లాస్ నోట్స్ లాగా అనుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రాసాం, సింపుల్గా ఇలా పక్కకు రాస్తున్నాను. సో మీరు చాలా ఒక 100 లైన్స్ ఉన్నాయి, ఒక 200 లైన్స్ 300 లైన్స్ ఉన్నాయి అనుకుందాం ప్రోగ్రామ్. సో అప్పుడు మీకు గుర్తుండదు కదా, ఒక 1 మంత్ తర్వాతే మర్చిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు 1 మంత్ క్రితం చదివింది మనకు గుర్తుండదు. సో నాకైతే గుర్తుండదండి, మీ టాలెంటెడ్ కానీ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం కామెంట్స్ రాయొచ్చు, పక్కకు కావచ్చు, పైకి కావచ్చు, మనం నోట్స్ లాగా రాసుకోవచ్చు ప్రోగ్రాంలో. సో నేను ప్రాక్టికల్గా చూసినప్పుడు అర్థమవుతుంది, జస్ట్ చెప్తున్నాను. సో మనకి ఇక్కడ కామెంట్స్, సో మనకు ఎందుకు నోట్స్ లాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎందుకండి, మీరు యాప్ట్యూడ్ ఎవరైనా చేస్తారా? సో యాప్ట్యూడ్ చేసినప్పుడు మీరేం చేస్తారు, చిన్న చిన్న ట్రిక్స్ అన్నీ కూడా పక్కకు రాసి పెట్టుకుంటారు. ఎందుకోసం? సార్ చెప్పేటప్పుడే మర్చిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అది ఒక నోట్స్ లాగా మీరు యూజ్ చేసుకుంటారు. సో అందుకోసమే మనకు కామెంట్స్ అనేటివి మనకు ఎవరికైనా, ఇప్పుడు మీరు ఒక ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత ఎవరు చూసినా కూడా మీ ప్రోగ్రామ్ అర్థమవుతుంది. ఓకే, ఇతను ఇక్కడ ఈ లాజిక్ యూజ్ చేశారని ఒక ప్రోగ్రాంలో అర్థమవుతుంది. సో చూద్దాం ఒకసారి. కామెంట్స్ ఆర్ యూజ్డ్ టు క్లారిఫై సంథింగ్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఇన్ ప్లెయిన్ లాంగ్వేజ్. సో మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో రాసుకుంటాం. ఇక్కడ ఇంగ్లీష్లో ఇది ఇలా, ఇక్కడ ఇది యూజ్ చేశాను అని, ఇక్కడ ఇది యూజ్ చేసామని ఇక్కడ రాసుకోవచ్చు. ఇంగ్లీష్లో మీరు కామెంట్స్ రాస్తారా లేదా? సో ఇలా ఇప్పుడు సింగిల్ లైన్ కామెంట్ నేను చెప్తాను. సో మనం ఏం రాయొచ్చు, దిస్ ఈజ్ ఫస్ట్ ప్రోగ్రామ్ అని కామెంట్ పెట్టుకోవచ్చు ఇలా. అంటే ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ కామెంట్, ఇది సింగిల్ లైన్ కామెంట్. సో చూడండి, సో ఇట్ ఈజ్ ఏ వే ఫర్ అస్ టు యాడ్ నోట్స్ టు అవర్ ప్రోగ్రామ్. మన ప్రోగ్రామ్కి ఒక నోట్స్ లాగా యూజ్ అవుతుంది కామెంట్స్ అనేది. సో మీరు ఎన్ని లైన్స్ అయినా రాయండి, ఒక thousands ఆఫ్ లైన్స్ రాయండి. సో అయినా కూడా మీకు ఎదుటి వాళ్ళకి కానీ మీకు కానీ అర్థం కావాలంటే కామెంట్స్ పెట్టి రాశారనుకోండి, ఎక్కడ ఏ లాజిక్ యూజ్ చేశారనేది మీకు ఎప్పుడు చూసినా కూడా గుర్తుంటుంది మీన్స్ చూసినప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఒక కామెంట్స్ పెట్టి ప్రోగ్రామ్ రాశారు, ఆ కామెంట్ పెట్టి ప్రోగ్రామ్ రాసిన ప్రోగ్రామ్ని ఎవరికైనా చూపిస్తే అర్థమవుతుంది. సో చూద్దాం మరి. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఇన్ పైథాన్. ఒకటి సింగిల్ లైన్ కామెంట్, ఇది సింగిల్ లైన్లో మాత్రమే రాయాలి ఇలా కామెంటు. ఇప్పుడు దిస్ ఈజ్ కామెంట్స్ ఇన్ పైథాన్ అని రాశాను అనుకోండి. సో మళ్ళీ ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. ఇది సింగిల్ లైన్లోనే అయిపోగొట్టాలి. అదే మల్టీ లైన్ కామెంట్ అంటే ఏంటి, ట్రిపుల్ కోట్స్ స్టార్ట్ చేసేసి 2-3 లైన్స్ కామెంట్ రాసేసి మళ్ళీ క్లోజ్. సో మల్టీ లైన్ కామెంట్స్ ఎక్కువ లైన్స్ రాయాలనుకోండి, ఇది సింగిల్ లైన్ రాయాలి. ఇది మనం ఎన్ని లైన్స్ ఎప్పుడైతే ఇక్కడ స్టార్ట్ చేసేసి ఇక్కడ ఎండ్ చేసాం, సో ట్రిపుల్ కోట్స్లో రాస్తాం. సో ఇది సింగిల్ లైన్ కామెంట్, ఇది మల్టీ లైన్ కామెంట్. ఇప్పుడు చెప్పండి, కామెంట్స్ అనేది ఏంటి, ఒక నోట్స్ లాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు మీరు కామెంట్స్ పెట్టి రాశారనుకోండి, ఇక్కడ ఏది యూజ్ చేస్తాం, ఇక్కడ ఒక లాజిక్ యూజ్ చేస్తారని రాశారనుకోండి, మీకు ఒక 1 మంత్ తర్వాత చూసినా అర్థమవుతుంది. మీ ప్రోగ్రామ్ని ఎవరికైనా చూపించినా వాళ్ళకు కూడా ఓకే, ఇతను ఇక్కడ ఈ లాజిక్ యూజ్ చేశాడు, ఇక్కడ ఇది రాశాడు, ఎందుకు యూజ్ చేశాడో మొత్తం కూడా ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుందండి. సో ఇదంతా కూడా మన కామెంట్స్ యొక్క టాపిక్. ఎందుకంటే ఈ విధంగా మనం కామెంట్స్ అనేది రాస్తే ఒక నోట్స్ లాగా ఉంటుంది. మీరు ఒక మంచి డెవలపర్ కావాలనుకున్న ప్రతి ఒక్క డెవలపర్ కూడా, ఓకేనా, సో మీరు పైథాన్ డెవలపర్ అయినా కూడా సో ఏంటంటే కంపల్సరీ కామెంట్స్ అనేవి యూజ్ చేయాలి.
కామెంట్స్ యూజ్ చేయడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎవరైనా ఎప్పుడైనా ప్రోగ్రామ్ చూసినా, మీరు చూసినా, సో ఎప్పుడు చూసినా మీకు ఇక్కడనే ఈ లాజిక్ యూజ్ చేస్తానని అర్థమైపోతుంది. అందుకోసమే కామెంట్స్ అనే టాపిక్ని మనం కంపల్సరీ యూజ్ చేయాలి. సో మీరు కూడా అలవాటు చేసుకోండి. ఎందుకంటే మీరు ఇప్పుడు రాస్తారు, ఓకే ఇక్కడ నేను నాకు గుర్తుంది ఈ లాజిక్ యూజ్ చేశాను, కానీ ఒక 15 డేస్ తర్వాత 1 మంత్ తర్వాత మర్చిపోయే అవకాశాలు ఉంటుంది. ఎక్కువ లైన్స్ ఉంది ప్రోగ్రామ్, 100-200 లైన్స్ ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఎక్కడ ఏ లాజిక్ యూజ్ చేస్తామో కూడా తెలియదు మళ్ళీ మనం చూస్తే. అందుకోసమే మనం అప్పుడే రాసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడైతే ఒక 1 మంత్ తర్వాత చూసినా కూడా ఓకే ఇక్కడ నేను ఈ లాజిక్ యూజ్ చేశాను అని గుర్తుంటుంది. సో కామెంట్స్ అనేవి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. సో అదేవిధంగా ఇప్పుడు మీరు ఎలాగైతే ఒపీనియన్ ఇక్కడ కూడా కామెంట్ అదే చేస్తారు కదా, యూట్యూబ్లో మీరు కామెంట్స్ అనే టాపిక్ నచ్చితే నేనేం చెప్తున్నాను, కామెంట్ చేయండి అని చెప్తున్నాను. సో అది ఒపీనియన్. సో మనకు జస్ట్ లైక్ ఇది కూడా అంతే, మనం ఇక్కడ ఏది యూజ్ చేసామో పక్కకు రాసుకుంటాం. జస్ట్ లైక్ నోట్స్ మన ప్రోగ్రామ్కి ఒక నోట్స్ లాగా మన లాంగ్వేజ్లో, మన ప్లెయిన్ లాంగ్వేజ్లో మనం రాసుకుంటున్నాం. సో ఇది మనకు చాలా యూస్ఫుల్ అయ్యే టాపిక్. సో ఇంకా మీరు ఇన్డెప్త్గా పైథాన్ నేర్చుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో డెమో లింక్ ఇస్తున్నాను, చూడండి, నచ్చితే జాయిన్ కావచ్చు. ఇక మనం చూసేసాం కదా. సో కామెంట్స్ని మనకు 2 టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, సింగిల్ లైన్ కామెంట్, మల్టీ లైన్ కామెంట్. వీటిని ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చూద్దాం రండి. సో ఇప్పుడు ప్రాక్టికల్గా మనం కామెంట్స్ గురించి చూద్దామండి. సో ఇప్పుడు మనం కామెంట్స్ అనే ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నాం. లైక్ ఒక ఫైల్ అయితే న్యూ ఫైల్ తీసుకున్నాను, కామెంట్స్ .py తో సేవ్ చేస్తున్నాను. ఓకేనా. సో .py తో సేవ్ చేసేసాను. సో చూడండి కామెంట్స్ అనేవి మనకి ఇప్పుడు రాస్తుంది. సో మనం చూడండి, మనం సపోజ్ ఇప్పుడు మనం ఏం చెప్పాను, సింగిల్ లైన్ కామెంట్, మల్టీ లైన్ కామెంట్ అని చెప్పాను. సో మనం మల్టీ లైన్ కామెంట్ అంటే ఏంటి, సింగిల్ లైన్ కామెంట్ అంటే ఏంటి, మనం దిస్ ఈజ్ మీరు ఫస్ట్ నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను ఏంటంటే, ఈ కామెంట్స్ ని మనం ఎన్ని కామెంట్స్ రాసినా కూడా మనకు అవుట్పుట్ లో ఎగ్జిక్యూట్ కావు. ఎందుకంటే మనకు కంపైలర్ కావచ్చు, ఇంటర్ప్రిటర్ కావచ్చు, వీటిని ఇగ్నోర్ చేస్తుంది. సో మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కామెంట్స్ వల్ల. సో అవుట్పుట్ లో మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. కామెంట్స్ పెట్టి రాసామనుకోండి, అది ఇంటర్ప్రిటర్ అనేది మనకు నెగ్లెక్ట్ చేస్తుంది, అసలు పట్టించుకోదు. సో అందుకోసం మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ కామెంట్స్ క్లాస్. ఓకేనా. సో ఇది సింగిల్ లైన్. ఓకే, ఇప్పుడు మనకేంటి లైక్ మల్టిపుల్ లైన్స్ లో మనం కామెంట్స్ రాసుకోవాలనుకుంటే ట్రిపుల్ కోట్స్ పెట్టి రాయాలి. సో ట్రిపుల్ కోట్స్ చూడండి, ఇప్పుడు మనకేం కామెంట్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఒకటి సింగిల్ లైన్ కామెంట్, తర్వాత మల్టీ లైన్ కామెంట్. ఈ విధంగా కామెంట్ రాసుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు ఇదంతా కూడా పైన ఎక్స్ప్లెనేషన్, లైక్ మనకు ఇది ఏ ఒక్క క్లాసు కామెంట్ క్లాస్ అని ఇచ్చాను, తర్వాత ఎన్ని కామెంట్స్ ఉంటాయి, సింగిల్ లైన్ కామెంట్ అని, మల్టీ లైన్ కామెంట్ అని ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి, మనం ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం, ప్రింట్ దిస్ ఈజ్, లేకపోతే మనం వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అని రాస్తున్నాం, మనకు అర్థం కాదు సింపుల్గా. సో వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అని ఇచ్చేసాను. సో ఇప్పుడు చూడండి, మనం ఎగ్జిక్యూట్ చూద్దాం. చూడండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ వచ్చింది. ఇన్ని రాసాం, ఏమైనా ఇబ్బంది వచ్చిందా, ఇక్కడ కామెంట్స్ దిస్ ఇస్ కామెంట్ క్లాస్ ఏమైనా ఎగ్జిక్యూట్ అయిందా, ఓన్లీ ఈ ప్రింట్ఎఫ్ లో రాసింది మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకోసం, మరి ఇంటర్ప్రిటర్ అనేది వీటిని పూర్తిగా మనకేంటి నెగ్లెక్ట్ చేస్తుంది, పట్టించుకోదు, అందుకోసం. సో అందుకే మనకు క్లాస్ నోట్స్ లాగా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ ఇక్కడ కూడా పక్క రాస్తుంది, దిస్ ఈజ్ యూజ్ టు షో అవుట్పుట్, అదే రాస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు కామెంట్ పక్కకు రాశాను. సింగిల్ లైన్ లో రాయాలంటే ఈ విధంగా రాయాలి, అర్థమవుతుందా. సో ఇప్పుడు చూడండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్, ఏమైనా చేంజ్ వచ్చిందా, చేంజ్ రాలేదు. ఓకేనా. సో ఇంకో లైన్ రాసుకుందామా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు క్లియర్గా వస్తుంది ఇంకా. ఓకేనా. సో ప్రింట్ దిస్ ఈస్ పైథాన్ కామెంట్స్ క్లాస్. ఓకేనా. సో ఇప్పుడు ఈ సింగిల్ లైన్ లో రాయాలి. ఇక్కడ చూడండి, మల్టీ లైన్ కామెంట్ ఏ విధంగా రాశాను, ట్రిపుల్ కోట్స్ పెట్టి రాయాలి. సో చూడండి, కావాలంటే ఇంకోసారి రాద్దాం, ఇక్కడ కూడా రాస్తున్నాను. సో కామెంట్స్ విల్ హెల్ప్
like our class comments are like our class notes. ఇది కూడా రాస్తున్నాను ఏమన్నా అయిందా. సో ఇక్కడ ట్రిపుల్ కోర్స్ పెట్టి రాసింది కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు. సో ఇది మల్టీ లైన్ కామెంట్. సో చూడండి ఇప్పుడు వెల్కమ్ టు పైథాన్ లైఫ్ పైథాన్ కామెంట్స్ క్లాస్ ఈ రెండు మాత్రమే మనకు వచ్చాయి. అర్థమవుతుందా అండి? చూడండి కావాలంటే. సో పైన మనకు సింగిల్ లైన్ కామెంట్ రాస్తాను, ఇది సింగిల్ లైన్ కామెంట్, ఇది మల్టీ లైన్ కామెంట్. ట్రిపుల్ కోర్స్ పెట్టి రాస్తే, యాష్ పెట్టి రాస్తేనేమో సింగిల్ లైన్ కామెంట్. ఇలా ట్రిపుల్ కోర్స్ పెట్టి రాస్తేనేమో మధ్యలో రాయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రిపుల్ కోర్స్ స్టార్ట్ అయ్యాయి, ఇక్కడ ఎండ్ అయ్యాయి, ఈ మధ్యలో రాస్తాను. ఎన్ని లైన్స్ అని రాయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రిపుల్ కోర్స్ స్టార్ట్ చేసి వీటి రెండింటి మధ్యలో ట్రిపుల్ కోర్స్ మధ్యలో నేను రాశాను. సో ఇక్కడ చూడండి మనకి యాష్ తర్వాత రాశాను, ఇక్కడ కూడా చూడండి యాష్ తర్వాత రాశాను. అర్థమవుతుందా? ఒకవేళ మీరు ఈ విధంగా యాష్ పెట్టి రాయలేదనుకుంటే ఇక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది. చూడండి ఎర్రర్ చూపిస్తుంది. కంపల్సరీ ఇవి మనకి యూజ్ చేయాలి. సో ఇక్కడ ట్రిపుల్ కోర్స్ పెట్టి రాయకపోయినా మనకి ఎర్రర్ చూపిస్తుంది. కంపల్సరీ ట్రిపుల్ కోర్స్ పెట్టి రాయాలి. సో ఈ విధంగా సింగిల్ లైన్ కామెంట్, మల్టీ లైన్ కామెంట్ క్లాస్ చూసాం. సో ఇది కామెంట్స్ యొక్క క్లాస్ అండి. సో మనకు చెప్తున్నాను కదా, కామెంట్స్ అంటే మనకు నోట్స్ లాగా యూజ్ అవుతాయి. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే కంపైలర్ కావచ్చు, ఇంటర్ప్రిటర్ మనకు కదా పైథాన్ లో. సో ఇంటర్ప్రిటర్ అనేది మనం మొత్తం కూడా నెగ్లెక్ట్ చేస్తుంది, అసలు పట్టించుకోదు కామెంట్స్ ని. అందుకోసం మనకు అవుట్పుట్ లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో కామెంట్స్ అనేవి మనకు క్లాస్ నోట్స్ లాగా యూజ్ అవుతాయి. సో ఇదండి మన కామెంట్స్ యొక్క క్లాస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.